నమస్తే, నేను మీ రఘునాథ్ రెడ్డి, ఐడి రియల్ ఎస్టేట్ డివిజన్ ఆఫ్ ఐడ్రీమ్ మీడియా నుండి. ఈరోజు మన గెస్ట్ సుమంత్ రెడ్డి గారు. సుమంత్ రెడ్డి గారి పేరు చెప్పగానే ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. కాకపోతే వారిది చాలా యూనిక్ పర్సనాలిటీ, ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మీరు వీడియో చూసిన తర్వాత మీరు కూడా అప్రిషియేట్ చేస్తారు. వారు ఇదివరకు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ దానికి ప్రెసిడెంట్గా చేశారు, వైస్ చైర్మన్గా చేశారు. ఇప్పుడు వారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. వారు హైదరాబాద్లో ఉంటున్నప్పటికీ కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ కానివ్వండి, డెవలపర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ చేస్తూ ఈరోజు మన ముందు మన స్టూడియోకి రావడం చాలా వీఆర్ వెరీ హ్యాపీ టు రిసీవ్ హిమ్ అండ్ హానర్ హిమ్ టుడే. వారిని అడిగి వారి జర్నీ ఎలా జరిగింది, వారు రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి రావాలనుకున్నటువంటి వ్యక్తులకు కానీ, రియల్ ఎస్టేట్లో రేపు ఎంటర్ అవ్వాలనుకున్నటువంటి వ్యక్తులకు కానీ, యాజ్ ఏజెంట్గా కానివ్వండి, ఒక డెవలపర్గా కానివ్వండి, వారి సూచనలు సలహాలు మనం తీసుకోవచ్చు. వారి జర్నీ ఎలా సాగింది అనేటువంటిది వారి మాట ద్వారా తెలుసుకుందాం. నమస్తే సుమంత్ రెడ్డి గారు. నమస్తే అండి. మీరు మీ జర్నీ ఏంటి, డే 1 నుంచి ఇప్పటి వరకు మీరు చెప్తే మా అందరికి కూడా బాగుంటుంది, వ్యూవర్స్ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందండి. సో రియల్ ఎస్టేట్ వాస్ నెవర్ సంథింగ్ విచ్ వాజ్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ అండి. అట్లీస్ట్ నాకు నా చిన్నప్పటి నుంచి రియల్ ఎస్టేట్ అనేసరికి అది ఏదో నాకు అర్థం కాని ఒక సబ్జెక్ట్ లాగా అనిపించేది. సో నాకేంటంటే ఐ హ్యాడ్ సంథింగ్, ఐ ప్లాన్ సంథింగ్ ఓకే ఫర్ మై కెరియర్. సో అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, సో నా కెరీర్ స్టార్ట్ చేసే టైంకి సమ్ డిస్టర్బెన్సెస్ అన్నీ వచ్చేసరికి, సో ఐ కుడ్ నాట్ యాక్చువల్లీ టేకప్ వాట్ ఐ వాంటెడ్. రైట్ అండి. అండ్ ఐ హ్యాడ్ సమ్ సిచ్యువేషన్స్ ఆల్సో. నాకు దాంతో ఏమైందంటే హ్యాడ్ టు అది డూ సంథింగ్. సో ఆ టైంలో నాకు ఐ హ్యాడ్ ఎ ఫ్రెండ్ యాక్చువల్లీ హూ వాజ్ ఇన్ రియల్ ఎస్టేట్. సో వీ యూస్ టు షేర్ అన్ అపార్ట్మెంట్. సో తను రియల్ ఎస్టేట్ చేసేటోడు. సో తను ఏంటంటే, సో ఒకసారి రాదు చూడరాదు మేము ఏం చేస్తున్నాం అని చెప్పేసి నేను ఖాళీగా ఉన్నాను ఆ టైంలో. సో తనతో పాటు 1-2 సార్లు నేను, సో అతను ప్రాపర్టీ మార్కెటింగ్ చేసేటోడు. రైట్. సో నేను అతనితో వెళ్ళడం జరిగింది. సో నాకు కొంచెం ఏంటంటే ఇది కొంచెం ఏదో ఈజీగానే ఉంది. సో ఐ థాట్ ఇట్స్ ఎ పాత్ ఇది టు మేక్ సమ్ క్విక్ మనీ. సో నాకు ఇనిషియల్గా ఏంటంటే ఐ వాజ్ నీడ్ ఆఫ్ సంథింగ్. సో నేను ఖచ్చితంగా చేయాలనేసి నేను వెళ్ళాను. బట్ స్లోలీ సమ్వేర్ యాక్చువల్లీ నాకు ఎక్కడో కంఫర్ట్ లేదు. సో అవసరాలు ఉన్నాయి కానీ, సో మనం చేసేది రైటా రాంగా, సో చాలా రోజులు ఆ కన్ఫ్యూజన్ ఉండి కంఫర్టబుల్ దేర్. యా. సో బట్ వన్ థింగ్ దట్ కెప్ట్ మీ గోయింగ్ వాజ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ వాజ్ పీపుల్. రైట్ అండి. సో బికాజ్ ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళు, అంటే నా ఫ్రెండ్ వాళ్ళు మాదాపూర్లో అపార్ట్మెంట్స్ మార్కెటింగ్ చేసేటోళ్ళు. సో నేను వాళ్ళతో పాటు నేను కంపెనీ చేసేటప్పుడు ఏంటంటే ఐటీలో సమ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళందరూ వచ్చేటోళ్ళు. సో నాకు వాళ్ళతో ఎంగేజ్మెంట్ అంటే వాళ్ళతో కాన్వర్జేషన్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేటి. ఓకే. సో ఎందుకంటే నేను ఐ వాజ్ ఎ ప్రోగ్రామర్ మై సెల్ఫ్ యాక్చువల్లీ బిఫోర్ ఇది బికమింగ్ ఎ రియల్టర్. అంటే మీది క్వాలిఫికేషన్ ఏంటంటే వాట్ ఫర్ యూ? నేను యాక్చువల్గా ఏంటంటే నేను జావా ప్రోగ్రామింగ్ చేశానండి. సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్. రైట్. యా. సో నాకేంటంటే అదే టైంలో Y2K ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే జాబ్ ఓపెనింగ్స్ లేవు. ప్లస్ నాకు కూడా కొంచెం ఆ టైంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉండిపోయింది. సో నేను అసలు నాకు ఏం చేస్తున్నా కూడా నాకే తెలియని సిచ్యువేషన్ కొన్ని పర్సనల్ ఇష్యూస్ కూడా ఉండే ఆ టైం. రైట్ అండి. సో నాకు ఎప్పుడైతే నాకు ఈ ఐటీలో ఉన్న ఎగ్జిక్యూటివ్స్ నాకు కనెక్ట్ అవుతా ఉన్నారో, సో ఐ వాజ్ స్టార్ట్ బికమింగ్ క్యూరియస్. రైట్. సో దట్టు ఏంది కొంచెం హై ప్రొఫైల్ క్లయింటల్ వాళ్ళు హ్యాండిల్ చేసేటోళ్ళు. సో వాళ్ళతో కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇంట్రెస్టింగ్గా వింటూ ఉండేటోడిని. సో దెన్ ఇది ఐ హ్యాడ్ సమ్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ దట్. క్లయింటల్ నుంచి కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఓపెన్ అవుతున్నా. బట్ ఐ థాట్ యాక్చువల్లీ ఏంటంటే ప్రాబ్లీ షుడ్ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ దిస్ సో దట్ అట్లీస్ట్ ఐ కెన్ ఇది మీట్ మోర్ పీపుల్. రైట్. అండ్ ఆల్సో మేక్ సమ్ క్విక్ మనీ. సో టు సర్వ్ మై ఓన్ పర్సనల్ నీడ్స్ ఆ టైంలో. రైట్. బట్ సమ్వేర్ యాక్చువల్లీ దెర్ ఇస్ నో కంఫర్ట్. సో స్టిల్ ఆ కన్ఫ్యూజన్ మాత్రం ఉండిపోయింది, చాలా రోజులు ఉండిపోయింది. టిల్ ద టైమ్ యాక్చువల్లీ ఏంటంటే వన్ ఇన్సిడెంట్ హ్యాపెండ్. సో ఒక ఫ్రెండ్, నా కలీగ్ బేసికలీ యూస్ టు బి దేర్. సో ఒక 3-4 years స్పెండ్ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్లో. సో నాకు ఆ టైంలో తనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫ్రెండ్ లైఫ్లో. అండ్ ఈ వాంటెడ్ టు లీవ్ రియల్ ఎస్టేట్. సో తను మీ ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఈ సైడ్ యాక్చువల్లీ నేను తెలిసి వదిలేస్తానబ్బా, నాకు చాలా ఫ్యామిలీలో ఇష్యూ అవుతుంది అది ఇదని చెప్పేసి అంటే, అదే టైంలో అప్పుడు మేము మార్కెట్ చేసే ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాని డెవలపర్ ఆఫీస్లో ఉన్నాం మేము. సో ఆయన నుండి
ఏమైంది ఎందుకు అట్లా డల్గొన్నావు అతను అడిగితే సో తను చెప్పాడు దాని ప్రాబ్లం చెప్తే రాను అని చెప్పేసి తను క్యాబిన్లోకి పిలిచినాడు. సో నేను తను కలిసి లోపలికి వెళ్ళినాం. సో ఎంత షేర్ చేసిన తర్వాత తిను కూడా ఏంటంటే తిను ఆ కంపెనీలో జాయిన్ అయితే మార్కెట్ చేయడానికి ముందర ఈ వాజ్ వెబ్ డెవలపర్ అనమాట. రైట్. వెబ్సైట్ చేయడానికి వచ్చాడు ఆ కంపెనీకి. లక్కీలీ హీ వాజ్ నోయింగ్ సంబడి, సో దట్ పర్సన్ యాక్చువల్లీ బాట్ ఎ ప్లాట్. సో అతను ఆ డబ్బులు చూసేసరికి ఇతనికి వెబ్సైట్లో వచ్చే అమౌంట్కి తను చూసేసరికి అతను వెబ్సైట్ వదిలేసి దీనికి వచ్చేసాడు ప్రొఫెషన్ ఫుల్ టైం. రైట్ రైట్. దిస్ మోర్ లుక్రేటివ్ దెన్ దట్. సో వచ్చాడు అనమాట అప్పట్లో. ఇది ఐమ్ టాకింగ్ అబౌట్ 2003-4 టైమ్స్. సో అప్పుడు తను డెవలపర్ అడిగినాడు అనమాట, ఏంది ఏం చేద్దాం అనుకున్నా ఫైనల్ అంటే వదిలేద్దాం అనుకున్నా సార్, ఐ వాంట్ గో బ్యాక్ మళ్ళీ ఐటీలో ఏదో చూసుకుంటానంటే తను డెవలపర్ ఏమన్నాడంటే సరే వెళ్తావు తర్వాత ఏం చేస్తామంటే ఐ ఫైండ్ ఎ జాబ్ అండ్ ప్రాబ్లీ లీవ్ టు యుఎస్ అన్నాడు. దెన్ ఇది డెవలపర్ ఆయన మళ్ళీ యూఎస్కి వెళ్ళి ఏం చేస్తాను, డబ్బులు సంపాదిస్తా సార్, డబ్బులు సంపాదించి ఏం చేస్తావు, ఆయన ఇన్వెస్ట్ అన్నాడు వేరే అన్నాడు, రియల్ ఎస్టేట్ నువ్వు చేసే పని అదే కదా. అవునవును, బెటర్ మరి దానికి అమెరికా వెళ్ళి నువ్వు చేయాలి నా పని. సో దాన్ని మళ్ళీ ఇఫ్ ఇట్ ఆల్ ఇఫ్ ఐ ఆర్ డూయింగ్ దట్ యు ఆర్ సర్వీసింగ్ సంబడి లైక్ నువ్వే ఇన్వెస్ట్ అయితే యూ విల్ బి సర్వీసింగ్ సంబడి లైక్ యూ హియర్. రైట్. యూర్ దే గోయింగ్ టు ఇన్వెస్ట్ ఐ మీన్ త్రూ సంబడి లైక్ మీ. We are all making profits here. Right. So now that means actually whatever they're writing, actually the some of it is in past year. Correct. So I know last అంటే it's like అందరూ సంపాదించేది they're all like rivers. River లాస్ట్కి వచ్చి సీలోనే కలవాలి. Real estate is the sea. Right, right. So that's where actually everything changed for me. అయితేనండి ఇప్పుడు మనకి జనరల్గా మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా రియల్ ఎస్టేట్లోకి రావాలనుకునే వ్యక్తులకి, రియల్ ఎస్టేట్ నేర్చుకోవాలనే వ్యక్తులకి మీకు ఇచ్చే సలహాలు ఏంటి? సో రియల్ ఎస్టేట్ అనేది అంటే దో ఇది పీపుల్ కాల్ ఇట్ అన్ఆర్గనైజ్డ్. రియల్ ఎస్టేట్లో వాళ్ళని నమ్మినంతగా సొసైటీ ఎవరిని నమ్మదు. ఈ రోజుల్లో ఏంటంటే ఒక అన్న తమ్ముడు నమ్మి డబ్బులు ఇవ్వడు, తమ్ముడు అన్న నమ్మి డబ్బులు ఇవ్వడు. కొన్ని సందర్భాల్లో అమ్మ నా పిల్లలకు కూడా డబ్బులు ఇవ్వకపోవచ్చు, పిల్లలు అమ్మకి డబ్బులు ఇవ్వకపోవచ్చు. కానీ ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ఏమీ లేకుండా ఈవెన్ యాపిల్ ఫోన్ మీరు కొనాలంటే కూడా రైట్ మీరు ప్రోడక్ట్ చూసుకుంటారు, దీనిలో బ్రోషర్ చూసుకుంటారు. రైట్, ఎగ్జాక్ట్. సో ఇట్స్ బేసికలీ చెప్పాలంటే దో పీపుల్ కాల్ ఇట్ అన్ఆర్గనైజ్డ్, పీపుల్ యాక్చువల్లీ ట్రస్ట్ దిస్ పీపుల్. రైట్. దట్ మీన్స్ ఐ ఆల్వేస్ బిలీవ్ ట్రస్ట్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. రైట్. సో అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% ఆఫ్ ద పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ దే ఇన్వెస్ట్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం. రైట్. అంటే వన్స్ ఇన్ లైఫ్ టైం డెసిషన్ని ఎవరో తెలియని ఒక కొత్త వ్యక్తిని నమ్మి కొంటాడు. రైట్. సో ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అవునండి. సో రియల్ ఎస్టేట్లోకి రావాలనుకునే వాళ్ళకి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీరు అంటే మీరు పక్కన వాళ్ళకి అంటే నేను వాల్యూ క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు రండి, డబ్బు కోసం రావద్దు. ఓకే. బికాస్ డబ్బు కోసం వస్తే టెంపరీ సక్సెస్ రావచ్చేమో కానీ మీరు లాంగ్ టర్మ్ మీరు మార్కెట్లో ఉంటారు. మీరు చూసారంటే 23 years నాది రియల్ ఎస్టేట్కి వచ్చాయండి నేను దగ్గర. ఈ 23 yearsలో నాకు ఫస్ట్లో ఉన్న కంపెనీ చూసిన డెవలపర్స్లో నేను 99% డెవలపర్స్ చూడలేదు. రైట్, రైట్. సో ఎవ్రీ 5 years ఒకడు వస్తుంటాడు పోతూ ఉంటాడు, మిగిలేదు లాస్ట్కి వచ్చేసరికి ఆ 0.01% డెవలపర్స్ మాత్రం అక్కడ స్టాండర్డ్ కనిపిస్తారు. రైట్, రైట్. ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు బేసికలీ వాల్యూ అనేది వాల్యూ క్రియేషను వాల్యూస్ రెండు వాళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతున్నారు. రైట్. సో ఈవెన్ ప్రొఫెషనల్ అయినా సరే మీరు ఇండివిజువల్గా వచ్చి మీరు మార్కెటింగ్ చేసుకోండి, బ్రోకింగ్ చేసుకోండి, మీరు డెవలప్మెంట్ చేయండి, ఏదైనా చేయండి. బికాస్ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. మీకు 10 మంది మీకు డబ్బులు మిమ్మల్ని నమ్మిస్తున్నప్పుడు అది పెద్ద రెస్పాన్సిబిలిటీ. రైట్. సో నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చిన కొత్తల్లో నాకు నేను కూడా తెలియకుండా పొరపాట్లు చేసినట్టు ఉన్నాయి. సో మనకి మంచి చెడు చెప్పేవాడు లేడు. రైట్. సో మన ఎనర్జీ ఉంటుంది కానీ మనకు మెచ్యూరిటీ లేదు. దాన్ని ఆ ఎనర్జీని ఎక్స్ప్లాయిట్ చేసే డెవలపర్స్ ఉన్నారు, అది వేరే రకరకాల మనుషులు ఉంటారు. రైట్. సో అంటే మీ ఇగ్నరెన్స్ ఉంటుంది ఫస్ట్, మనకే తెలియదు ఏమి. సో ఆ దమ్ము చేస్తానంటే యూ గో అండ్ సెల్ బికాస్ దే ఆఫర్ యూ సమ్ మనీ. రైట్. సో మనీ షుడ్ డెఫినెట్లీ నాట్ బీ సంథింగ్ ఓకే విచ్ షుడ్ మోటివేట్ యూ ఇన్ రియల్ ఎస్టేట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ డూ గుడ్ ఫర్ పీపుల్ మనీ విల్ కమ్ టు యూ. ఎస్, ఎగ్జాక్ట్. బికాస్ ఇది టుడే ఈరోజు జనాలు ఏం చెప్తారు, ఈరోజు మార్కెట్లో ఏంది మనం చూస్తే డిజిటల్ మార్కెటింగ్ దేర్ ఇస్ నథింగ్ బెటర్ దెన్ వర్డ్ ఆఫ్ మౌత్ అండి. సో మీకు ఒక రెఫరల్ రెఫరల్ క్రియేట్ చేసేంత బిజినెస్ మీకు ఏ మీడియం మీకు చేయలేదు. డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఒక 1000 leads మీకు వస్తే 1000 leadsలో మీకు 100 సైట్ ఇన్స్పెక్టర్లు వచ్చి దాంట్లో 100లో మీకు వచ్చారు 10 నుంచి 1
డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ మీకు సేల్ అవ్వచ్చు. ఎంత ఎఫర్ట్ ఎంత చర్నింగ్ చేయాలి మీరు అదే ఆ టైంని మీరు ఒక కస్టమర్ మీరు వాల్యూ క్రియేషన్ మీద మీరు ఫోకస్ పెట్టండి, మీరు టైం ఇవ్వండి కస్టమర్కి. ఓకే, మీరు మీ బిజినెస్ని తెలుసుకోండి, మీ నాలెడ్జ్ని మీరు పాస్ ఆన్ చేయండి. సో ఆబ్వియస్లీ మీకు బిజినెస్ అనేది ఆటోమేటిక్గా ఎత్తుక్కుంటూ వస్తుంది. రైట్ అండి, రైట్. అండ్ మీరు వెన్ యూ ఆర్ క్రియేటింగ్ వాల్యూ, పీపుల్ విల్ హ్యావ్ టు కమ్ టు యూ. బికాస్ ఐ హ్యావ్ టు లెర్న్ వన్ థింగ్ అండి, nothing is more important than creating value for the market. If you are creating value, irrespective of what you are doing, you are going to get money to you. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సుమంత్ రెడ్డి గారు. ఈరోజు మనం వీడియోలో తెలుసుకున్నది ఏంటంటే, ఒక రియల్ ఎస్టేట్లో ఎవరైనా రావాలనుకున్నా కానీ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. మా దగ్గర ఐడిరియల్ ద్వారా మీకు సొల్యూషన్స్ అనేటిది ఇస్తూ ఉంటాము. మీకు కావాల్సిన గైడెన్స్ కానివ్వండి, ప్రాపర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మేము అరేంజ్ చేయబోతున్నాము. దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో నెంబర్కి ఫోన్ చేయండి. రియల్ ఎస్టేట్కి రావాలనుకున్నటువంటి వ్యక్తులు డబ్బు కోసమే కాకుండా సర్వీస్ మోటోతోటి రండి. ఈ సర్వీస్ మోటో కూడా కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండాలి. సబ్జెక్ట్ను తెలుసుకోండి, ఇన్వాల్వ్ అవ్వండి. ట్రై టు గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ ద మార్కెట్, దెన్ ఓన్లీ మనీ విల్ ఫాలో. జస్ట్ డోంట్ కమ్ ఫర్ ద రియల్ ఎస్టేట్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ, బట్ బిల్డ్ యువర్ సెల్ఫ్, ఎ బ్రాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. ఇంకా ముందు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, ఎలాంటి క్లారిఫికేషన్స్ కావాలన్నా కానీ ఐడిరియల్ మీతోనే ఎప్పుడు ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. నమస్తే అండి.